ఇక నారాయణపేట మున్సిపాలిటీలో 24 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీఫామ్లను అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే మూతపడిన చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద బీఫామ్ను అందజేస్తామన్నారు. పట్టణ ప్రజలు కాలేజ్కు వెళ్లాల్సి వస్తుందని మండిపడ్డారు. నారాయణపేట మున్సిపాలిటీ ఎలక్షన్లో 24 వార్డుల అభ్యర్థులకు ఈ నారాయణపేట చిల్డ్రన్స్ హాస్పిటల్, పాత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని ముందలనే 24 వార్డుల అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ నారాయణపేట పట్టణంలో కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ మేము చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓపెన్ చేసాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది. దీని పక్కకు మెడికల్ కాలేజ్ వచ్చిందో ఆ రోజు మనం చెప్పినాం, అయ్యా ఇక్కడనే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇక్కడనే ఉండాలి, చిల్డ్రన్ హాస్పిటల్, మదర్ హాస్పిటల్ ఇక్కడనే పెద్దగా కట్టాలని మనం చెప్తే ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లో ఉన్న హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకొని పోయి ఫెసిలిటీస్ లేని మెడికల్ కాలేజ్ ఈడికి 8 కిలోమీటర్ల దూరం ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర పెట్టి అక్కడ డాక్టర్లు లేరు, ఏమీ లేదు, ప్రజలను అంత ఇబ్బందికి గురి చేస్తున్నారు అని గుర్తు చేయడానికే ఇవాళ మా అభ్యర్థులకు నేను బీఫామ్ ఈ హాస్పిటల్ ముందర ఇస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏదో జరిగిపోయిందని, లేకపోతే ఈ తెలంగాణ నుంచి ఏదో దోచి ఆంధ్రాకు పెట్టినట్టుగా, ఉన్నవరలను ఆంధ్రాకు తరలించినట్టుగా, సాధించిన తెలంగాణను ఏదో ధ్వంసం చేసినట్టుగా, తెచ్చిన ఉద్యమ నాయకునికి కూడా నోటీసులు ఇచ్చి హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతున్నది. ప్రజలకు చేయాల్సిన సేవ వదిలిపెట్టి తెచ్చిన తెలంగాణను, దిద్దిన తెలంగాణను, బాగు చేసిన తెలంగాణను, బాగుపడ్డ తెలంగాణను నాశనం చేస్తుంది తప్ప ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయకుండా తెచ్చిన ఉద్యమ నాయకునికే నోటీసులు ఇచ్చి హరాజ్ చేసే ప్రయత్నం చేస్తుంది.